ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో అక్షరాల 1,00,000 కోట్ల పంట శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తోంది. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం. 2023-24లో తెలంగాణ రైతులు పండించిన పంట విలువ 1,16 లక్షల కోట్ల రూపాయలు. 2014-15లో 45,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్లలో 70,000 కోట్లు పెరిగిన దిగుబడి విలువ. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1గా రాష్ట్రం. తాజా నివేదికలో కేంద్ర ఆర్థిక గణాంక శాఖ వెల్లడి అంటూ ఈ వార్త కనిపిస్తుంది. కేంద్ర ఆర్థిక గణాంక శాఖ వెల్లడించిన కీలకమైన అంశం ఇది. తెలంగాణ ఏకంగా 1,00,000 కోట్ల పంట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో పండించే స్థాయికి ఎదిగిన అంశానికి సంబంధించిన కథనం. ఒకప్పుడు పూర్తిగా దిగుబడి లేక రైతులు కునారిల్లిన పరిస్థితి, వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కొట్టుమిట్టాడిన సందర్భం దశాబ్దాల కాలం పాటు చూసాం. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కేవలం 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికి ఏకంగా 1,00,000 కోట్ల పంట దిగుబడి సాధించే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన, తెలంగాణ రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన ధీరోదత్తమైన నాయకత్వం బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో చూసిందనే అంశానికి సంబంధించిన వార్త ఇది. కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రంలో సాగు ఏ విధంగా బంగారంగా మారిందనే అంశానికి సంబంధించిన గణాంకాలతో కూడిన వివరాలు ఇవి. ఇక్కడ మనం చూడొచ్చు, కేంద్ర నివేదిక ప్రకారం సంవత్సరాల వారీగా పంటల విలువ ఎట్లా పెరిగిందనే అంశానికి సంబంధించిన కథనం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 2014లో నుంచి 2023-24 వరకు ఏ విధంగా ఆ గ్రాఫ్ పెరిగిందో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. తెలంగాణ పసిడి పంటలకు నెలవుగా మారింది. రైతన్న పండించే పంటల విలువ అంతకంతకు పెరుగుతున్నది. వరుసగా 2 ఏళ్ల పాటు రైతులు పండించిన పంట ఉత్పత్తుల విలువ 1,00,000 కోట్లను దాటింది. 2022-23లో ఏకంగా 1.13 లక్షల కోట్ల విలువైన పంటలు పండించిన రైతులు ఏకంగా ప్రతి ఏడాది కూడా పెంచుకుంటూ పోయి దేశంలోనే అగ్రగామిగా నిలిచారు. దేశానికి ఒక ఆదర్శంగా అన్నపూర్ణగా నిలిచిన పరిస్థితి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. చాలా కీలకమైన పరిణామం. తెలంగాణ రైతులే కాదు, తెలంగాణ ప్రజలు కూడా గర్వంగా కాలరెగరేసుకోవాల్సిన అంశం ఇది. ఒకప్పుడు పూర్తిగా తెలంగాణలో వ్యవసాయం ఏ విధంగా విధ్వంసమైందో దశాబ్దాల పాటు మనం చూసాం. సమైక్య రాష్ట్రంలో పూర్తిగా కునారిల్లిన పరిస్థితి. అప్పటి ప్రభుత్వాలు రైతును పట్టించుకుపోవడం, వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, సాగునీటి రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసిన నేపథ్యంలో వ్యవసాయమే కాదు రైతాంగం కూడా పూర్తిగా ఇబ్బందులు పడిన పరిస్థితి. వేల సంఖ్యలో 40-50 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దయనీయమైన పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో గతంలో ఉన్న సందర్భం దశాబ్దాల పాటు కూడా కొనసాగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలనే కీలకమైన నినాదంలో అత్యంత కీలకమైన అంశం నీళ్లు కాబట్టి ఆ నీళ్లకు సంబంధించిన సాగునీటి సంక్షోభాన్ని సమూలంగా శాశ్వతంగా రూపుమాపే దిశగా వేసుకున్న కీలకమైన ప్రణాళికలు, తీసుకున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, కార్యాచరణ కూడా అంతా పగడ్బందీగా నిర్వహించడంతోనే పూర్తిగా తెలంగాణలో సాగు సంబరంగా మారిందనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. 1,00,000 కోట్ల పంట దిగుబడి సాధించే స్థాయికి తెలంగాణ రైతు ఎదిగాడంటే నిజంగా కూడా ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశంగా మనం చూడొచ్చు. పంజాబ్, హర్యానానే వెనక్కి నెట్టి తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన తెలంగాణ రైతు శక్తి ఇందులో కనిపిస్తోంది. తెలంగాణ అన్నదాత బలమేంటో యావత్ దేశం కూడా చూసిన అపురూపమైన అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరో వార్త కూడా కనిపిస్తుంది. రప్పా రిజిస్ట్రేషన్లు శీర్షికన మరో వార్త. అక్రమ లేఅవుట్కు అధికారిక ముద్ర, బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో నిబంధనలకు తూట్లు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. గండిపేట రహస్యం శీర్షికన ఈ వార్త మనం చూడొచ్చు. 200 ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్, రాజకీయ నేతలు అధికారులు కుమ్మక్కు, వివాదం కోర్టుల్లో ఉన్న 10 ఎకరాల నాలా మార్పిడి, DAGPA రద్దయిందని రిజిస్ట్రేషన్ శాఖ తప్పుడు ఎంట్రీ, TS బీపాస్ తాత్కాలిక పర్మిషన్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు. ఏకంగా ఒకే రోజు 18 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన గండిపేట SRO అంటూ వార్త కనిపిస్తోంది. ఫిర్యాదులు వచ్చినా ఆగకుండా మరో 5 ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు, 5 ప్లాట్లకు తుది భవన నిర్మాణ అనుమతులు జారీ చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుట్టు రట్టవడంతో 18 ప్లాట్ల తాత్కాలిక అనుమతులు రద్దు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. తెర వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిషేధిత జాబితాలో చేర్చిన రిజిస్ట్రేషన్ల శాఖ అంటూ ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఈ వ్యవహారం వెలుగు చూడడంతో ఏ విధంగా మళ్ళీ చేతులు దులుపుకునే ప్రయత్నం జరిగింది, తాత్కాలికంగా అనుమతులు ఏ విధంగా రద్దు చేశారనే అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు.
ఇక మరో కీలకమైన వార్త కనిపిస్తోంది. ఢిల్లీకి ఏటీఎంల తెలంగాణ, కాంగ్రెస్ది అవినీతి పాలన అంటూ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తీవ్ర విమర్శలు కాంగ్రెస్ సర్కార్పై చేసిన పరిస్థితి. ఆయుధాలు వీడి వస్తేనే మావోయిస్టులతో చర్చలు, ఆపరేషన్ కగార్పై వెనక్కిపోం, కేంద్ర హోంమంత్రి నిజామాబాద్ సభలో ఎన్సీసీ క్యాడెట్ల నిరసన అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అలాగే 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ మారింది, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మారిందనే అంశాన్ని ఆయన నిన్న ప్రస్తావించారు, విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలకు తెలంగాణ అనేది ఒక ఏటీఎంలా మారిపోయింది, పూర్తిగా అక్రమంగా అవినీతి అక్రమాలకు రాష్ట్ర సర్కార్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన కీలకమైన వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న స్పందించారు. ఏటీఎం సర్కార్పై మరి విచారణ ఏది అని ఆయన సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన కథనం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ, రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ, అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు అంటూ ఆయన నిలదీసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కేంద్రాన్ని, తెలంగాణకు అడుగడుగునా కేంద్రం అన్యాయం, పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. ఏ విధంగా మీరు విమర్శ చేశారు, మరి విమర్శపై విచారణ చేపడతారా లేదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం కనిపించింది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏ విధంగానైతే ఏటీఎంగా మారిందని కేంద్ర ప్రభుత్వం చెప్తుందో మరి దానిపై సమగ్రమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసిన అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం 5వ పేజీలో కూడా ఉంది. మనకు కీలకమైన మరో వార్త కూడా కనిపిస్తోంది. నిన్న వనపర్తి జిల్లా అమరచింత మండలం కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు దివంగత సాయి చంద్ కాంస్య విగ్రహాన్ని నిన్న బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఇతర నేతలందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. నిన్న మనం చూసాం, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గొంతుకై అనేక రకాల పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలుగించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సాయి చంద్ కాంస్య విగ్రహాన్ని నిన్న వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో నిన్న ఆవిష్కరించిన సందర్భం, ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు సాయి చంద్ సతీమణి రజనీ గారు. ఆ అంశానికి సంబంధించిన కథనం కూడా మనం చూస్తూ ఉన్నాం. సాయి చంద్ పాటలు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ శక్తులను ముందుకు నడిపించాయో మనం చూసాం. సాయి చంద్ పాడిన పాటలతో పూర్తిగా తెలంగాణ సమాజం అంతా కూడా ఏ విధంగా ముందుకు సాగిందో కూడా మనం చూసాం. ఈ క్రమంలో చిన్న వయసులోనే సాయి చంద్ అందరికీ దూరం కావడం అనేది కూడా అందరినీ తీవ్రమైన ఆవేదన గురి చేసిన పరిస్థితి. కానీ ప్రతి తెలంగాణ ప్రజల గుండెల్లో కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సమాజం గుండెల్లో ఎప్పటికీ కూడా సాయి చంద్ చిరస్థాయిగా నిలిచిపోతాడు అనే అంశం మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించిన సందర్భం, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి నివాళులర్పించిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపించింది. అలాగే మరో కీలకమైన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. పెండింగ్ డిఏలు మళ్ళీ 5 అంటూ మరో వార్త. ఇచ్చింది 2 డిఏలే, జూలై 1తో మరొకటి బాకీ. అంతులేని కథల కరువు భత్యం చెల్లింపులు, హామీల అమలులో హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్, అసంతృప్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటూ డిఏలకు సంబంధించిన వార్త. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఇచ్చిన హామీలు, అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులను ఏ విధంగా ఇబ్బంది పెడుతోందనే అంశానికి సంబంధించిన వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. పెండింగ్ డిఏలు మళ్ళీ 5కు చేరిన పరిస్థితి. ఇప్పుడు కేవలం ఇచ్చింది 2 మాత్రమే, జూలై 1తో మరొకటి బాకీ. ఈ నేపథ్యంలోనే వెంటనే వీటన్నిటినీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం క్షేత్రస్థాయిలో కూడా చూస్తున్నాం. ఈ క్రమంలోనే వారంతా కూడా తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఉద్యమించేందుకు కూడా ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దుష్ప్రచారం సహించం, బురద జల్లితే చూస్తూ ఊరుకోం బీఆర్ఎస్. అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులు తగిన జవాబిస్తారు. బీఆర్ఎస్పై విషం చిమ్మేవారు ఎవరైనా వదిలిపెట్టం. జగదీష్ రెడ్డి తమ హామీల అమలుపై ప్రశ్నిస్తారనే కాంగ్రెస్ డైవర్షన్. సిరికొండ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కార్యకర్తలు ఊరుకోరు అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా నిన్న హెచ్చరించిన పరిస్థితి. డైలీ సీరియళ్ల విచారణ పథకం ప్రకారమే పూర్తిగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రేవంత్ ప్రతి కార్యచతో తెలంగాణకు తీవ్ర నష్టం అంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గౌడ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియా విష ప్రచారం చేస్తుందని నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం.
వాస్తవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రతి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై అలుపెరగరి పోరాటం చేస్తున్న క్రమంలోనే ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత హననానికి గురి చేసేందుకు రకరకాల విష ప్రచారాలు మీడియా ముసుగులో చేస్తున్నారు. వాటిని సహించే ప్రసక్తే లేదు. దుష్ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో సహించం, తప్పకుండా దాన్ని తిప్పి కొడతామని నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ముక్త కంఠంతో హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో వారంతా కూడా సాగుతున్న రాజకీయ కుట్రలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇదంతా కూడా కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా జరుగుతోంది. ఢిల్లీ పార్టీల కుమ్మక్కు రాజకీయాల్లో ఈ విధంగా బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా కేవలం లీకుల ద్వారా రకరకాల సొంత మీడియాలో ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తూ విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో నమ్మే అవకాశం లేదు. వీటిని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారో వారికి సరైన గురపాఠం చెప్తామని నిన్న నేతలంతా కూడా హెచ్చరించారు. మరో కీలకమైన అంశం మనకు కనిపిస్తుంది సెకండ్ పేజ్లో. ఉద్యమాలతో రేవంత్ను సాగనంపాలి అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు పిలుపునిచ్చారు. నై తెలంగాణ అన్న వ్యక్తి నేటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ రాకతో మళ్ళీ పాత రోజులు వచ్చాయి. రేవంత్ పాలన చూసి సాయి ఆత్మ ఘోషిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అమరచింతలో సాయి చంద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిన్న కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున సాయి చంద్ అభిమానులు కూడా హాజరైన అంశం మనకు ఫోటో ఐటంలో కనిపిస్తుంది. వేల సంఖ్యలో వారంతా కూడా అక్కడికి తరలి వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద ఎత్తున సాయి చంద్కు నివాళులు అర్పించిన పరిస్థితి కూడా కనిపించింది. మీడియా ముసుగులో అరాచకం సాగుతోందని నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కాంగ్రెస్ ఆకతో మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి, రాష్ట్రంలో మళ్ళీ విధ్వంస పాలన సాగుతుందనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్దాల పాటు ఏ విధంగానైతే తెలంగాణ విధ్వంసానికి గురైందో మళ్ళీ అవే పాత రోజులు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అవే పాత రోజులు వచ్చాయనే అంశాన్ని ఆయన నిన్న ప్రస్తావించిన పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా అనేక రకాల రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఓవైపు వ్యవసాయం, మరోవైపు చేనేత రంగం, ఇంకోవైపు విద్యారంగం, వైద్య రంగం, ఇలా ప్రతి రంగం కూడా మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోతుంది. 10 ఏళ్ల పాటు పగడ్బందీ ప్రణాళికలతో కేసీఆర్ గారు వేసిన పునాది ఏదైతుందో ఆ పునాదిని బీటలు వార్చే విధంగా వ్యవహరిస్తున్న తీరు వల్లే మళ్ళీ పాత రోజులు తెలంగాణకు వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ సమాజం అంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి, చైతన్యవంతంగా వ్యవహరించాలి. ఇలాంటి కుట్రలు కుతంత్రాలను ఛేదించి తెలంగాణను కాపాడుకోవాలనే అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన పరిస్థితి. తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చిన సందర్భానికి సంబంధించిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త, డైలీ సీరియల్లో విచారణ అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఏడాదిన్నరగా కేవలం కొనసాగిస్తున్నారు. డిస్ట్రక్షన్, డిసెప్షన్, డైవర్షన్ పాలిటిక్స్లో ఇది భాగమే. ముఖ్యమంత్రి రేవంత్ డైరెక్షన్లో బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం, సీఎం రేవంత్ ప్రతీకారేచ్ఛతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటూ నిన్న మంత్రులు పొంగిలేటి, జూపల్లి, కొండా సురేఖ ఫోన్లను రేవంత్ సర్కారు ట్యాప్ చేయడం లేదా అంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్నించారు. నాడు కన్నీళ్లు పెట్టిన చంద్రబాబు నేడు ఎలా సమర్థిస్తారు? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం అంటూ ఈ కథనం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా నిన్న బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున దీనిపై స్పందించిన పరిస్థితి. మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇదంతా కూడా కేవలం డైలీ సీరియల్ల విచారణ కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం ఒక అనవసర వివాదాన్ని సృష్టించి దాని చుట్టూ పూర్తిగా రాజకీయం తిప్పి ప్రజలకు సంబంధించిన అంశాలు, ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చ జరగకుండా అనవసరమైన విషయాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకొచ్చి ఏడాదిన్నరగా ఇది ఒక డైలీ సీరియల్లా కొనసాగిస్తున్నారు. దీనిలో పస లేదు, విషయం లేదు, ఆధారం లేదు, సాక్ష్యం లేదు, కానీ కేవలం ఒక డైలీ సీరియల్లా దీన్ని ముందుకు సాగించి ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాలు, ప్రజలకు సంబంధించిన కీలకమైన సమస్యలు ప్రస్తావనకు రాకుండా ఉండేందుకే ఇవంతా కూడా దృష్టి మరల్చే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇదంతా జరుగుతుందని వారంతా కూడా నిన్న ధ్వజం ఎత్తిన పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్పై కావాలని దుష్ప్రచారం అంటూ నిన్న ఎమ్మెల్సీ దాశోజు శ్రవణ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం, ఆ అంశానికి సంబంధించిన కథనం కూడా కనిపిస్తోంది. అలాగే వ్యక్తిత్వ హననం, సర్కారు కుట్రే అంటూ పాలనపై పట్టు కోల్పోతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసుల, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఫైర్ అంటూ మధుసూదనాచారి గారు నేను ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన వార్త. అలాగే మీడియా పేరుతో దాడి చేస్తే ఖబర్దార్ అంటూ జగదీష్ రెడ్డి గారు కూడా హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరని ఆయన స్పష్టం చేసిన సందర్భం. మమ్మల్ని ఇబ్బందులు పెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సాగునీటి విషయంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అజ్ఞానులే, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా మనకు
నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అలాగే జర్నలిజం ముసుగులో రాజకీయాలంటూ వార్త కూడా మనం చూడొచ్చు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై పనిగట్టుకుని ఓ వర్గం మీడియా సంస్థ విష ప్రచారం సరికాదంటూ నిన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే శాంతి భద్రతల వివాదానికి బాబు కుట్ర అంటూ వార్త కూడా కనిపిస్తోంది. కేటీఆర్ పై ఎల్లో జర్నలిజం ఎందుకు, ఆయన అభిమానులు ఊరుకోరు, రెచ్చగొడితే తెలంగాణ తిరగబడుతుందని నిన్న మరింత మంది నేతలు కూడా స్పందించిన పరిస్థితి ఆ అంశం కూడా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారితో పాటుగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు కూడా నిన్న స్పందించిన అంశం, ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లుకు బెయిల్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది. రిమాండ్ కస్టడీ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం అంటూ ఈ వార్త. హత్యాయత్నం కేసు సహా 9 సెక్షన్లతో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే రిమాండ్ అలాగే కస్టడీ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం అంటూ ఈ కథనం కనిపిస్తుంది. ఆదివారం రాత్రి బెయిల్ మంజూరు తర్వాత బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్పీ నేతలతో కలిసి అభివాదం చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. అలాగే మహా టీవీపై చర్యలు తీసుకోవాలి, ఇల్లందులో బీఆర్ఎస్ నిరసన అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. పచ్చ మీడియాపై కంపు, తెలంగాణకు తలవంపు అంటూ ఈ వార్త కూడా చూస్తున్నాం. కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ జోలికి వస్తే ఊరుకోం, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. పచ్చ మీడియా పూర్తిగా ఏదైతే కంపు ఇది చేస్తుందో తెలంగాణకు పూర్తిగా ఇది తలవంపుగా మారిందనే అంశాన్ని నిన్న జీవన్ రెడ్డి గారు ప్రస్తావించిన పరిస్థితి. 5th పేజీలో ఒకసారి వచ్చిన వార్త చూద్దాం. ఏటీఎం సర్కార్పై విచారణ ఏది అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సంధించిన ప్రశ్నకు సంబంధించిన సమగ్రమైన కథనం మనం చూడొచ్చు. ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ, మరి రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం, ఎందుకు విచారణ చేయడం లేదని నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నిన్న నిజామాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని స్పష్టం చేసిన నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో దానిపై విచారణకు బీజేపీ సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించిన సందర్భం, అడుగడుగునా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందని కూడా ఆయన ధ్వజమెత్తారు. పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా కేవలం రిబ్బన్ కటింగ్ చేస్తే పసుపు రైతులకు ప్రయోజనం జరుగుతుందా, ఏం ప్రయోజనం జరుగుతుందని కూడా ఆయన ప్రశ్నించిన సందర్భం. బోర్డు కార్యాలయాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కనిపిస్తున్నాయి. అలాగే కాళేశ్వరంపై బురద జల్లడం ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. తెలంగాణకు వరప్రదాయని, తెలంగాణను అన్నపూర్ణగా మార్చి ఏకంగా 1,00,000 కోట్ల దిగుబడి సాధించే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు ఇంకా కూడా కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు ఢిల్లీ పార్టీలు కలిసి బురద జల్లుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి. అలాగే తెలంగాణ హక్కులకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కేంద్రం అంటూ కూడా ఆయన ఏ విధంగా విభజన చట్టంలోని హామీలు ఏవైతే ఉన్నాయో 11.5 ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటి వరకు హామీలు అమలు చేయకుండా తెలంగాణకు సంబంధించిన ప్రజలకు చేస్తున్న అన్యాయంపై కూడా ఆయన సూటిగా సంధించిన ప్రశ్న. అనేక కీలకమైన అంశాలు, అనేక కీలకమైన వివరాలు కూడా ఇందులో మనకు కనిపిస్తా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు సాక్షిగా 2014లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేరకపోవడం తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. అనేక కీలకమైన అంశాలు, తెలంగాణకు సంబంధించి ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటికీ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటుగా బనకచర్ల ప్రాజెక్టుకు కూడా సహాయం అందించేందుకు ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తున్న అంశాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుందని కూడా ప్రస్తావించిన పరిస్థితి బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టు రైజ్ 12,000 crore via market borrowings అంటూ వార్త కనిపిస్తోంది. Cumulative market borrowings in first half of financial year will reach 29,400 crore, 46% of annual borrowing estimation to rupees 64,539 crore అంటూ ఈ వార్త కనిపిస్తోంది. తెలంగాణ గవర్నమెంట్ is set to raise 12,000 crore through market borrowings in the second quarter of the 2025-26 financial year అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. Marking a continued dependence on debt to meet financial obligations amid a slow revenue growth and rising expenditure అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఒక్కొక్కటిగా పడిపోవడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లిపోతున్న నేపథ్యంలోనే బారోయింగ్స్ పైనే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక పూర్తిగా బారోయింగ్స్ పైన, అప్పులపైన, రుణాలపైన, నిధుల సేకరణ పైన, రకరకాల ఆర్థిక సంస్థల నుంచి నిధుల సేకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతుందనే అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది.
According to the Reserve Bank of India's latest auction calendar for state development loans, the state government has scheduled 11 tranches of borrowings beginning with rupees 15,000 crore. అంటూ ఈ వార్త మొత్తం దాదాపు 29,400 కోట్ల రూపాయలకు సంబంధించిన బారోయింగ్స్, మార్కెట్ బారోయింగ్స్కు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టలేక మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా తెలంగాణకు రానున్న రోజుల్లో కూడా ఆర్థికంగా పెనుభారం కాబోతుందనే అంశానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.